ఏపీ, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లోకి 5. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లో 5 చోటు దక్కింది. ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అనగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజయ్కి కరీంనగర్ నుంచి అవకాశం అయితే దక్కగా, ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుంచి, పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మ నరసాపురంలో చోటు అయితే దక్కింది. రాజమండ్రి నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ పురంధేశ్వరిని స్పీకర్గా నియమించినట్లు ప్రచారం అయితే జరుగుతుంది. ఏపీ నుంచి అనగా తెలంగాణ నుంచి చోటైతే దక్కింది. ఇక బీజేపీ బండి సంజయ్కి చివరి నిమిషం వరకు తెర మీదకి వేరే పేర్లు వచ్చాయి. మొత్తానికి కిషన్ రెడ్డికి మరోసారి అవకాశం వచ్చింది. బండి సంజయ్ కూడా మరోసారి కేంద్రంలో మినిస్టర్ అయ్యే అవకాశం రావడం ఇక మొత్తానికి గుడ్ న్యూసే అందించిందని అంటున్నారు. ఇక ఈటల రాజేందర్, డికే అరుణ పేర్లు కూడా అనూహ్యంగా వినిపించాయి. మొత్తానికి ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. వీరికి మరి ఏ రకంగా ఏ పదవులు ఇస్తారనేది వెయిట్ చేయాల్సింది అంటున్నారు రాజకీయ నిపుణులు.